శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం నమ శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు, అంటే 151 రోజులు దేవగురువు అయినటువంటి బృహస్పతి అంటే గురుడు తన ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ 151 రోజులు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే, సింహరాశి వారికి 12వ స్థానము వ్యయస్థానమైనటువంటి వ్యయస్థానంలో ఈ గురుడు యొక్క సంచారం జరుగుతున్నది. సహజంగా 12వ స్థానం అంటేనే పాపస్థానము. 6, 8, 12 స్థానాలను పాపస్థానాలు, రోగస్థానాలు అంటారు. సో ఈ 12 వెళ్ళగానే జనరల్గా కొంచెం ఆందోళన కలుగుతుంది. అయ్యో, గురుడు 12వ స్థానంలోకి వస్తున్నాడు. పైగా ఈ సింహరాశి వారిని కనుక తీసుకుంటే పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి గురుడు 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరంగా ఏమైనా ఇబ్బందులు కలుగుతాయా, ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయా, ఎటువంటి సమస్యలు కలుగుతాయా అనే ఒక ఇబ్బంది, ఒక టెన్షన్ వాతావరణం కొంతమంది సింహరాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ గురుడు శుభగ్రహం 12వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ పెద్దగా విపరీతంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతుంటే ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకొని, అంటే మీ వ్యక్తిగత జాతకంలో కూడా గురుడు ఈ జన్మలగ్నంలో, జన్మరాశిలో 12వ స్థానంలో కానీ 6, 8 స్థానాలలో కనుక ఉంటే అప్పుడు మంచి ఫలితాలు ఇవ్వలేకపోతాడు. అటువంటి సందర్భంలో దానికి తగ్గ కరెక్ట్ అయినటువంటి పరిహారాలు కనుక పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. పైగా ఇప్పుడు 12వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వీక్షణం అంటే దృష్టులు ఏ విధంగా ఉంటాయంటే 5, 7, 9 స్థానాలను గురుడు చూడగలుగుతాడు. అంటే గురుడు తాను ఉన్న స్థానం నుంచి 5వ స్థానం అంటే మీ రాశికి 4వ స్థానం, 7వ స్థానం అంటే మీ రాశికి 6వ స్థానం, అలానే 9వ స్థానం అంటే మీ రాశికి 8వ స్థానం. అంటే 4, 6, 8 స్థానాల మీద గురుడు యొక్క వీక్షణం కనిపిస్తున్నది. మరి 4వ స్థానం అంటే గృహానికి, ఇంటికి, సుఖాలకు సంబంధించిన స్థానం. 6వ స్థానం అంటే రోగస్థానము, శత్రుస్థానము. 8వ స్థానం అంటే ఆయుష్కు, లోతైనటువంటి విషయాలకు, నిగూఢమైనటువంటి రహస్యమైనటువంటి విషయాలకు, ఈ విషయాలకు సంబంధించిన స్థానం. ఈ 3 స్థానాల మీద గురుడు తన యొక్క దృష్టిని ప్రసరిస్తున్నాడు. మరి సింహరాశి వారికి 151 రోజులలో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఒక చిన్న విశ్లేషణ. ప్రధానంగా ప్రతి వ్యక్తికి కావాల్సిన ఏంటంటే, చదువుకుంటే పిల్లలకు ఎడ్యుకేషన్ కావాలి, వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. జనరల్గా గురుడు ఉచ్చ స్థానంలో కొనక వస్తే ఎక్కువ మంది కలిగేటటువంటి ఆరాటము, ఆశ, తపన ఏమిటంటే అవివాహితులుగా ఉన్నటువంటి వారికి వివాహ యోగం కలుగుతుందనే భావన ఉంటుంది. నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగం వస్తుందనే భావన కలుగుతూ ఉంటుంది. అలానే ఆర్థిక సమస్యలు తీరుతాయి, అన్ని రకాలైన ఇబ్బందులు తొలగిపోతాయి అనుకుంటూ ఉంటారు గురుడు. ఎందుకంటే ప్రతి సమస్యని పరిష్కరించగలిగిన, ప్రతి సమస్యకి చక్కగా పరిష్కారం ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్న గ్రహం ఎవరైనా ఉన్నారంటే అది గురుడు మాత్రమే. ఇక్కడ విద్యారంగంపై ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థుల యొక్క ప్రయత్నాలు బ్రహ్మాండంగా విజయవంతం అవుతాయి. కానీ వీసాలు రావటం, విదేశీ యూనివర్సిటీలో సీట్లు దక్కడం వంటివి సులభంగా జరుగుతాయని చెప్పాలి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యేటటువంటి వారికి 6వ స్థానం మీద గురుడి యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత కఠినంగా శ్రమించినటువంటి వారికి పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. 12వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల ప్రధానంగా సింహరాశి వారి యొక్క ఏకాగ్రతకు లోపం కలుగుతుంది, ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళు సోమరితనాన్ని వదిలిపెట్టి రేపు, ఎల్లుండి అనేటటువంటి వాయిదాల పర్వాన్ని తీసేసి ఎప్పటి పని అప్పుడు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. మరి కెరీర్ అండ్ బిజినెస్ ఏ విధంగా ఉంటాయి? జాబు, ప్రొఫెషనల్ కెరీర్ వైజ్గా తీసుకుంటే, ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఉద్యోగపరంగా తీసుకుంటే స్థాన చలనం లేదా బదిలీలు, ట్రాన్స్ఫర్ జరిగే అవకాశాలు ఉన్నాయి. జనరల్గా కనుక తీసుకుంటే ఇక్కడ 12వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఫస్ట్ కలిగించేటటువంటి ఇంపార్టెన్స్ ఏమిటంటే, మాతృభూమిని వదిలి దూర ప్రాంతాలకు, దూరదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటటువంటి పరిస్థితి కల్పిస్తాడు. అలానే 6వ స్థానం మీద కూడా గురుడు యొక్క దృష్టి ఉన్నటువంటి కారణం చేత కార్యాలయంలో శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కానీ పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది.
వ్యాపారస్తులు కనుక పరిశీలించినట్లయితే వ్యాపారపరమైనటువంటి విస్తరణ కోసం భారీగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కు సంబంధించినటువంటి ఫార్మా, హాస్పిటాలిటీ, విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసేటటువంటి వారికి మంచి లాభాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అన్నింటికంటే ప్రధానంగా ఫైనాన్స్ ఎలా ఉంటుంది, ఆర్థికంగా ఎలా ఉంటుందంటే ఈ కాలంలో ధన ప్రవాహం బాగానే ఉంటుంది, కానీ ధన ప్రవాహానికి మించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే వ్యయస్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క వీక్షణం అష్టమ స్థానం మీద కూడా ఉన్నటువంటి కారణం చేత ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. అయితే ఆ ఖర్చులు కూడా శుభ వ్యయాలు, అంటే మంచి చేయటం కోసం, మంచి పనులకు, శుభకార్యాల కోసం చేసేటటువంటి విధంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వృధా ఖర్చులు కాదు, ఏదైనా ఇల్లు కొనడానికి, స్థలాలు కొనడానికి, భూములు కొనడానికి, పెళ్లిళ్ళు చేయడానికి, శుభకార్యాలు చేయడానికి, ఇట్లాంటి వాటి ఖర్చు అవుతూ ఉంటాయి. 6వ స్థానం మీద కూడా గురువీక్షణం ఉన్నటువంటి కారణం చేత పాత అప్పులు ఏవైతే ఉంటాయో అవి తీర్చివేయగలుగుతూ ఉంటారు. కొత్తగా పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వటం లేదా తీసుకోవడం చేయకుండా ఉండటం మంచిది. కానీ కుటుంబ పరంగా కనుక తీసుకుంటే కుటుంబ వాతావరణం 4వ ఇంటి మీద గురుడు యొక్క దృష్టి ఉండటం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి అని చెప్పాలి. ఎందుకంటే 4th హౌస్ మీదనే గురుడు యొక్క వీక్షణ ఉంది కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆందోళన తగ్గుతుందని చెప్పాలి. బంధువులతోటి ఉన్నటువంటి పాత గొడవలు లేదా మనస్పర్ధలు ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ సర్దుకుంటాయని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానంగా ఈ సింహరాశి వారికి పంచమాధిపతి గురుడు కాబట్టి సంతానపరమైనటువంటి విషయాలలో సంతానం కోసం ఎదురుస్తున్నటువంటి వారికి శుభవార్తలు అందటానికి బాగా ఆలస్యం కలుగుతుంది. అయితే పిల్లల చదువుల నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి రావచ్చు. ఇది వారి భవిష్యత్తుకు చాలా మంచిదని చెప్పాలి. మెయిన్గా తీసుకుంటే అన్ని బాగున్నా హెల్త్ బాగాలేతే ఏవీ లేనట్టే. కాబట్టి ఆరోగ్యం విషయంలో సింహరాశి వారు కొద్దిగా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే 12వ స్థానం అనేది హాస్పిటల్ ఖర్చులకు సంబంధించిన స్థానం కాబట్టి చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యంగా చెప్పాలంటే లివర్, అంటే కాలేయం, లివర్కి సంబంధించిన సమస్యలు, పొట్టకు సంబంధించిన సమస్యలు, ఒబేసిటీ ప్రాబ్లమ్స్, నిద్రలేమి ఇట్లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ ఓవరాల్గా కనుక తీసుకుంటే కొంచెం అంటే మంచి ఫలితాలే పొందుతున్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కూడా సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ప్రతి గురువారం ఖచ్చితంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు దత్తాత్రేయ స్వామి ఆలయంలో లేదా సాయిబాబా దేవాలయంలో గుడిలో ప్రదక్షిణలు చేసి శనగలు కనుక దానం ఇచ్చినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కనీసం ఒక 108 సార్లు లేదా కనీసం 11 సార్లు అయినా సరే ఓం నమో భగవతి వాసుదేవాయ అనేటటువంటి మంత్ర జపం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. గురుడి యొక్క బలం పెరగాలంటే వృద్ధాశ్రమాలకు, అనాథ శరణాలయాలకు మీ శక్తి కొలది దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి సింహరాశి వారికి గురుడి వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.